యేసుక్రీస్తు వారి నామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి ఈ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరొకసారి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ధన్యతను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఐశ్వర్యమును బట్టి, ఆయన ఇచ్చినటువంటి ప్రాణాన్ని బట్టి ఈ రోజున మనము సజీవుల లెక్కలో ఉన్నాం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని మహారాజు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సజీవులమై ఉన్న మనము ప్రభువుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని హల్లెలూయా కొనియాడడానికి ఈ ఆదివారపు వేళ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసుక్రీస్తు వారి నామంలో సంపూర్ణమైనటువంటి కృపా, కనికరమును, శాంతిని, సమాధానాన్ని, శక్తిని, బలమును, ఆరోగ్యమును, నెమ్మదిని మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చిన వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, సర్వాధికారివైన మా దేవా, మా తండ్రి అయిన దేవా యెహోవా, మీ పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకై మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని పోషిస్తున్నందుకై మీకు వందనాలు. మమ్మల్ని కాపాడుచున్నందుకై మీకు వందనాలు అయ్యా. సకల మానవాళిని ప్రభా మీ హస్త క్రీడలో భద్రపరిచి ప్రభా రక్షించి పోషించి ప్రభా సంరక్షిస్తున్నందుకై మీకే స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. Glory unto you, Lord, in the name of Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు వారి రక్తములో ప్రభా సకల విధమైనటువంటి రోగపు దురాత్మలను తరిమివేయమని వేడుకొనుచున్నా. మీ కృప, కనికరమును, శాంతి, సమాధానము, నెమ్మదిని ప్రభా మీ బిడ్డలకు ప్రభా, మా ఇరుగు పొరుగు వారికి, మా గ్రామానికి, మా పట్టణానికి, మా రాష్ట్రానికి, మా దేశానికి, ప్రపంచ దేశాలకు ప్రభా మీ సహాయము పంపించమని వేడుకొనుచున్నా. పరిశుద్ధుడైన మా తండ్రివైన దేవా యెహోవా, మీ కృప వారందరి మీద కలుగునుగాక. మీ కృప మా మీద ఉండునుగాక. మీ పరిశుద్ధాత్మాభిషేకము హల్లెలూయా యేసుక్రీస్తు వారి నామములో మా మీద కృమ్మరించబడునుగాక. మీ రక్తములో మీ ముద్ర వేయబడి అనేకులకు ఆశీర్వాదకరముగా జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నా. కృప చూపించమని వేడుకొనుచున్నా. కృప 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 కలుగునుగాక. కృప విస్తరించబడునుగాక యేసుక్రీస్తు వారి నామములో. అయ్యా సహాయం చేయమని వేడుకున్నాం. మీ కృప లేనిదే మేము బ్రతకలేము తండ్రి. మీ దయ లేనిదే ప్రభా మేము వర్ధిల్లలేము తండ్రి. మీ దయ, మీ కృప, మీ కనికరమును, మీ శాంతి, సమాధానము ప్రభా, మీ స్వస్థత, మీ నెమ్మది, మీ ఆరోగ్యము, మీ ఐశ్వర్యము మాకు అనుగ్రహించబడునుగాక. సర్వ మానవాళి ప్రభా మీ ఆశీర్వాదములు అనుభవించుదురుగాక. యేసుక్రీస్తు వారి నామములో సంపూర్ణమైన మీ కృపతో ప్రతి వారిని ప్రభా నింపమని వేడుకొనుచున్నాం తండ్రి. వారి ఉన్నటువంటి స్థితులలో వారిని ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క బాధల నుంచి, వ్యాధుల నుంచి ప్రభా, లేమి నుంచి ప్రభా విడుదల దయచేయమని వేడుకొనుచున్నాం. యేసుక్రీస్తు వారి రక్తంలో ప్రతి వారికి ఆహారము ప్రభా సమృద్ధిగా ప్రభా మీ కృప, కనికరమును, శాంతి, సమాధానమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మీ కృప కలుగునుగాక యేసుక్రీస్తు వారి నామములో.
కృపలో వర్ధిల్లుదురుగాక. కృప చొప్పున వారు ప్రభా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందురుగాక తండ్రి. ఎవరైతే వేదనలో, దుఃఖంలో, బాధలో ప్రభా కన్నీళ్లలో ఉన్నారో వారి ప్రతి కన్నీరు తుడిచివేయబడునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడునుగాక. హల్లెలూయా. కృప చూపించమని వేడుకొనుచున్నాం. కృప చొప్పున కరుణించమని వేడుకొనుచున్నాం. ఈ ఆదివారపు ఆరాధన మీ నామానికి మహిమకరంగా ప్రభా ఏర్పాటు చేస్తున్న కుటుంబానికి దీవెనకరంగా, వినే ప్రజలకు ఆశీర్వాదకరంగా, ఎందరైతే కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారందరినీ మీ ఆత్మతో ప్రభు అభిషేకించండి. మీ ఆత్మాభిషేకము, మీ కృపా కనికరమును వారికి దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా మా పరమ తండ్రి అయిన యెహోవా మీ కృప కొరకు స్తోత్రములు చెల్లిస్తూ, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి అడిగిన మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభుని స్తుతిస్తూ ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు. Praise the Lord. I am the God that healeth thee. I am the Lord, my healer. I sent my word and I healed your disease. I am the Lord, your healer. I am the Lord that healeth thee. I am the God, your healer. I sent my word and I healed your disease. I am the Lord, your healer. I am the Lord that healeth me. I am the God, your healer. I sent my word and I healed your disease. I am the Lord, your healer. You are the Lord that healeth me. You are the God, my healer. You sent your word and I healed your disease. You are the Lord, my healer. You are the Lord that healeth me. You are the God, my healer. You sent your word and you healed my disease. You are the Lord, my healer. You are the Lord that healeth me. You are the God, my healer. You sent your word and you healed my disease. You are the Lord, my healer. Amen. Praise the Lord, praise the Lord. Hallelujah. వెళ్ళండి అమ్మా. ఏం చేస్తున్నారు? Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుని స్తుతించు, దేవునికి
చేయుటే మంచిది అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ ఆదివారపు ఆరాధన అందరూ చూస్తున్నారు కాబట్టి చూస్తున్న వారు కూడా వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ ఈ పాటను పాడుతుందిగా దేవుని నామాన్ని మనం చేస్తున్నాం.
స్తుతులతో కీర్తించుడి సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పాడినప్పుడు ఈ మైక్ ఆఫ్ చేసి లాగేస్తుంది, నీరు లాగేస్తుంది బాగా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా అనే పాట పాడుకున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు, హృదయ వేదన తొలగించావు, కృపాక్షేమంతో నడిపించినావు. హల్లెలూయా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, ప్రేమ రూప యేసు రాజా అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో అనే పాటను పాడుతూ ఆరాధించేస్తున్నాం. నీకే నా
Praise the Lord. Psalms 47, the supreme ruler. Clap your hands for joy, all people. Praise God with loud sounds. The Lord, the Most High, is to be feared. He is a great King, ruling all over the world. He gave us victory over the people. He made us rule over the nations. He chose for us the land where we live, the proud possession of His people whom He loves. God goes up to His throne. There are shouts of joy and blast of trumpets. As the Lord goes up, sing praise to God, sing praise to our King. God is King all over the world. Praise Him with songs. God sits on His sacred throne. He rules all over the nations. The rulers of the nations assemble with the people of the God of Abraham. More powerful than all armies is He. He rules supreme. Amen. Hallelujah. యేసు శక్తి గొప్ప శక్తి అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, గొప్ప 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 శక్తి, గొప్ప 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 శక్తి, గొప్ప 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 శక్తి, గొప్ప 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 శక్తి. Jesus power, super power, Jesus power, super power, Jesus power, super power, Jesus power, super power, super 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 power, super 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 power, super 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 power, super 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 power. Satan శక్తి శక్తి లేనిది, Satan శక్తి శక్తి లేనిది, Satan శక్తి శక్తి లేనిది, Satan శక్తి శక్తి లేనిది, శక్తి 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 లేనిది. Satan power, zero power, Satan power, zero power, Satan power, zero power, Satan power, zero power, zero 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 power. యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి. ఆమేన్. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. ఇంతవరకు పాటల ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచాం. చక్కగా చిన్న బిడ్డలు కూడా ప్రభునామాన్ని మహిమపరిచారు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నా వాక్య భాగము. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ప్రకారం వాక్య భాగం ఏంటంటే, రోమా పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12:12. రోమన్స్ చాప్టర్ 12:12. The word is today patience.
Hallelujah. So you must be ఒక్క నిమిషం. You must be patient about everything, anything. So what's going on, what's happening in our life, and what's going on in our situations. But whatever situation is nothing. The situation changer. We have a situation changer, right? Our God is a way maker, healer, and redeemer, and He bless our ways and life and each and everything what we need, we ask, and He will provide. His name is a way maker. ఆయన మార్గములను సరళము చేయువాడు, మన మార్గములను సిద్ధపరచువాడు, సరళం చేయువాడు, ప్రేమించేవాడు, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు, మనలను బాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ వాక్యం చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలు. ఏమంటండి ఇక్కడ, అది ఇంగ్లీష్ లో చదువుతాను. Constantly rejoicing in hope because of our confidence in Christ, steadfast and patience in distress, devoted to prayer, continually seeking wisdom, guidance and strength. Continually seeking wisdom. ఆయన వైపు ఇంగ్లీష్ లో ఇంకా చాలా చక్కగా యాంప్లిఫైడ్ బైబిల్ వెర్షన్ నుంచి చదువుతున్నాను. ఇంగ్లీష్ లో ఇంకా ఎలా ఉంటదంటే, ఆయన వైపు చూచి మీరు బలము నొందుడి. ఆయన వైపు చూచి మీరు బలము నొందుడి. ఆయన జ్ఞానముతోటి, ఆయన ఇచ్చే జ్ఞానముతోటి, ఆయన ఇచ్చేటువంటి గైడెన్స్ అనగా ఆజ్ఞలు, ఆలోచనలతోటి మీరు చక్కగా ఉండమని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓపిక. దేవుడు అనుగ్రహించు కృపకు నరులు ఓపిక కలిగి ఎదురు చూడాలంట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందని స్పష్టంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు అనేది లేకపోతే జీవితంలో ఏమాత్రం కూడా మనము ముందుకు వెళ్ళలేము. అదే రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. అదే రోమాపత్రిక 5:3. హల్లెలూయా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. హల్లెలూయా. If you are suffering with so many different kind of destructions and diseases and what kind of destruction in your life, and you must be enjoy, as a God said, మీరు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ప్రభునందు ఆనందించండి అని అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని మాటలు చూద్దాం మనం ఇక్కడ. చాలా మంది ఓర్పు లేక కొంతమంది ఆశీర్వాదాలు కోల్పోయారు. సౌలు, రాజు అయినటువంటి సౌలు పాత నిబంధన గ్రంథంలో యాజకుడు వచ్చే వరకు ఓర్చుకోలేకపోయాడు. యాజకుడు తన యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చే వరకు దేవుని సన్నిధిలో కూర్చోలేకపోయాడు. ఎందుకు ఆ విధంగా జరిగించాడంటే మిస్గైడింగ్ స్పిరిట్స్, అనగా తప్పు మార్గమునకు లాగు దురాత్మల చేత నడిపించబడ్డాడు రాజు అయినటువంటి సౌలు. ఎవరి పని ఎవరు చేయాలి? మన తెలుగులో ఒక సామెత ఉంది, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని గాడిద చేసినా, గాడిద పని కుక్క చేసినా నడ్డి విరుగుద్ది. ఒక చాకలి అతని ఇంటి దగ్గర ఒక కుక్క, ఒక గాడిద ఉన్నాయంట. అతను పెంచుకునేటువంటి ఆ వ్యక్తి వాటిని చక్కగా చూసుకునేవాడు, వాటికి ఆహారం పెట్టేవాడు, అన్ని జరిగించేవాడు. కొన్నిసార్లు ఈ కుక్కకి కొన్నిసార్లు పట్టించుకునేవాడు కాదండి కుక్కని. కాబట్టి అర్ధరాత్రి పూట దొంగలు వచ్చారు. దొంగలు వచ్చినప్పుడు కుక్క యజమానుడు తనను చక్కగా చూసుకోవట్లేదు కాబట్టి ఈ కుక్క మొరగలేదంట. యజమాని మీద అమితమైనటువంటి ప్రేమతోటి గాడిద ఓనర్ పెట్టిందంట. అర్ధరాత్రి పూట గాడిద ఓనర్ పెట్టింది. కుక్క మొరుగుతే అర్ధరాత్రి పూట ఒక అర్థం ఉంది.
కుక్క మురిగితే ఏమనుకుంటామంటే అలా దొంగలు వచ్చారేమో, లేక ఎవరైనా అపరిచితులు వచ్చారేమో అని చెప్పి అనుకుంటాం మనం. కానీ గాడిద ఓనర్ పెట్టేపాటికి ఈ సాకులతనికి బాధ కలిగి చిరాకు వచ్చి కర్ర తీసుకుని నడ్డు వేర కొట్టాడంట. గాడిద, ఎందుకు అరుస్తున్నావు, నీకు భోజనం పెట్టాను కదా అని. అంటే అతని యొక్క ఉద్దేశం వేరు, గాడిద యొక్క ఉద్దేశం వేరు. గాడిద అమితంగా ప్రేమిస్తా ఉంది యజమానుని, నువ్వు చక్కగా చూసుకుంటున్నాడు కాబట్టి. కుక్క ఏమో సైలెన్స్ గా ఉంది, ఎందుకు వచ్చింది నాకు, ఎవడు ఎలా పోతే నాకేంటని. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలా, ఓర్పు కావాలా. గాడిదకి ఓర్చుకుని ఇది నా పని కాదు, ఈ పని నేను చేయవలసిన పని కాదు, ఇది కుక్క పని అని చెప్పి సైలెంట్ గా ఉండుంటే దాని నడ్డి విరిగేది కాదు. అర్థమైందా? కొన్ని అసందర్భమైనటువంటి పనులు, అసందర్భమైనటువంటి క్రియలు మన మానవులు చెయ్యకూడదు. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాం మనం. ఈ సౌలు రాజు ఏం చేశాడంటే, యాజకుడు చేయవలసిన పని దేవుడు యాజకుడిగా నియమించాడు సమూయేలుని. ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు యాజకుడిగా నియమించినప్పుడు ఆ యాజకుడు చేయవలసిన పని, నేను రాజు కదా అని గర్వించి ఆ పనికి పూనుకున్నాడు. ఏమైపోయింది? ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడు తనకిచ్చినటువంటి పదవిని పోగొట్టుకున్నాడు. దేవుడు చూడండి, దేవుడు ఎవరిని కూడా పదవుల నుంచి లేకపోతే సన్నిధి నుంచి లేకపోతే ఉద్దేశపూర్వకంగా తోసివేసేవాడు కాదు. నేను ఎప్పుడు చెప్తాను, మరలా చెప్తాను, మానవుడే స్వయంగా తన స్థితిని తాను దేవుని సన్నిధిలో వచ్చి పోగొట్టుకుంటాడు. దేవుడు మానవుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి తన ప్రాణాన్ని పణంగా అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ముందుకెళ్దాం. యాకోబు సామెతలు 15వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 15:18 చదవండి దయచేసి. కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును. శాంతంగా, శాంతి ఎక్కడి నుంచి వస్తుంది, కోపం ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం. కోపము సాతాను దగ్గర నుంచి వస్తుంది, శాంతము దేవుని దగ్గర నుంచి వస్తుంది. కోపము రేపడానికి కూడా కారణాలు ఉంటాయి. కోపం రేపే వాళ్ళు ఎక్కువ అవుతారు, అంటే కలహము రేపే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఎవరైనా ఇద్దరు దెబ్బలు ఆడుకుంటుంటే ఏం చేయాలంటే మనం వెళ్ళి వాళ్ళని సమాధానపరచాలి. కానీ సమాధానపరచకుండా వాళ్ళ తరపున వీళ్ళ తరపున వాళ్ళు వచ్చి అలాగన్నావా ఎలాగన్నావా అని చెప్పి వాళ్ళని ఇంకా డిస్టర్బ్ చేసి ఇంకా వాళ్ళ తగాదాన్ని ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో శాంతి లేదు, వాళ్ళలో దేవుని యొక్క స్థిరమైనటువంటి మనసు లేదు. ఊరికూరికే టెన్షన్ అయిపోయి మనుషుల మీద దాడి చేస్తూ ఉంటారు. కాబట్టి భయము, ఎందుకంటే ఎందుకు దాడి చేస్తారంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అంతరంగంలో ఇన్సెక్యూరిటీ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో, ఇన్సెక్యూరిటీ కలగజేసేవాడు ఎవడంటే సైతాను. నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నువ్వు అయిపోతావు, ఇప్పుడే అయిపోతావు అని చెప్పి వాడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలగజేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనల్ని మనమే చూసుకుంటూ కొనసాగుతూ ఉంటామో మనము దేవునిలో ఎప్పుడు కూడా సెక్యూర్ కాలేము. మనం ఎప్పుడు కూడా దేవునిలో సెక్యూర్ కాలేము. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని ఆయన చిత్తానుసారంగా మనము జీవించలేము. కాబట్టి ఏ హాట్ టెంపర్డ్ మ్యాన్ స్ట్రెస్ ఆఫ్ స్ట్రైఫ్, బట్ హీ హూ ఈస్ స్లో టు యాంగర్ అండ్ పేషెన్స్ క్లాన్స్ డిస్ప్యూట్స్. చదవండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. యాకోబు 1:19. నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడుగాను మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి. కోపించుటకును నిదానించువాడై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. గమనించండి, ఇక్కడ నరుల కోపము, ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమంటుందంటే, అండర్స్టాండ్ దిస్ మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ ఎవ్రీవన్ బీ క్విక్ టు హియర్, బీ ఏ కేర్ఫుల్ థాట్ఫుల్ లిసనర్. జాగ్రత్తగా వినాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడేది
ఏం మాట్లాడుతున్నారని జాగ్రత్తగా వినాలి మొదటిగా. అలాగే సమాధానం కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. ఇష్టానుసారంగా సమాధానం ఇస్తే ఏమవుతుందంటే చాలా బాధపడాల్సి వస్తుంది తర్వాత. అందుకే అంటాడు, బట్ స్పీకర్ ఆఫ్ కేర్ఫుల్లీ చూజన్ వర్డ్స్ అండ్ స్లో టు యాంగర్, పేషెన్స్, రిఫ్లెక్టివ్ అండ్ ఫర్గివింగ్. ఇక్కడ ఏముంది? పేషెన్స్ అంటే ఓర్పు కలిగి, యథార్థత కలిగి, అలాగే ఎదుటి వాళ్ళకి ఎలా సమాధానం ఇవ్వాలని తెలుసుకుని క్షమించే మనస్సుతోటి సమాధానం ఇవ్వాలి. అలా ఎవరి పక్షంలో ఆ సమాధానం చెప్పినటువంటి వాడు, ఆ విధంగా కోపపడినటువంటి వాడు, ఓర్పు లేనటువంటి వారికి ఏమవుతుందంటే వాళ్ళు బాధపడాల్సి వస్తుంది తర్వాత తమ జీవితంలో. జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గ్రంథము 6:11. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకుంట ఎలా, నా అంతము ఏ పాటిది, నేను తాళుకొనుట ఎలా. బి అషౌట్ బి పేషెన్స్ అండ్ ఎండ్యూర్. నేను ఓపికతో కనిపెట్టుకోవాలని చెప్పి యోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తాళుకొనుట అనగా ఓపికతో ఎదురు చూడాలి. ఓపిక లేకుండా ఈ రోజు నుంచి రేపే నేను పెద్ద కింగ్ అయిపోవాలనుకుంటే అది కుదరదు. ఈ రాజు అయినటువంటి సౌలు తన గాడిదలు పోతే గాడిదల కోసం ఎత్తుకుంటూ వెళ్ళాడు. అతడు రాజు కాదండి. రాజరికం అనేదే లేదు అసలు. రాజరికం అనేదే లేదు. దేవుడు రాజు, దేవుడు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఓపిక లేక ఇశ్రాయేలు ప్రజల జీవితాలే భయంకరమైనటువంటి జీవితాలు. ఈ రోజు మేలు పొందుకుని మన తెలుగులో పెడితే పెళ్లి, లేకపోతే చావు. భోజనం చక్కగా పెట్టామనుకోండి, ఒక 10 రోజులు, 11వ రోజు పెట్టలేదు అనుకోండి, వాడు పెట్టి తెచ్చాడా నాకు అంటారు. భయంకరమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. 10 రోజులు తిన్నారు, దాన్ని గుర్తు తెచ్చుకోరు. 11వ రోజు నన్ను ఏం చూసావు, నాకు ఏం భోజనం పెట్టావు అంటారు. భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి, బానిసత్వంలోంచి విడిపించి బంగారం, వెండి, ధనము అన్ని తీసుకుని అన్ని వాళ్ళకి ఇప్పించి వాళ్ళని క్షేమకరంగా ఒక పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తా ఉంటే దేవుడి మీదే సనిగారు వాళ్ళు. మానవ బుద్ధి లేకి బుద్ధి, మానవుని యొక్క దృక్పథం అంతా కూడా దేవుడిని తిట్టడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. దేవుడు చేస్తున్నటువంటి మేలులను మర్చిపోతారు, దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను మర్చిపోతారు. ఈ రోజు ఇచ్చాడులే దేవుడు ఏదో. నేను ఒక సహోదరికి ప్రార్థన చేశాను. జాగ్రత్తగా వినండి, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఒక సహోదరికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సహోదరి దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుంది. 5 కుమారులు ఉన్నారు ఆవిడికి. ఆ 5 కుమారులు కూడా ఆశీర్వదించబడ్డారు. ఆవిడ నేను ఎవరిని కించపరచడానికి చెప్పడం లేదు, ఇక్కడ మనుషుల యొక్క స్థితి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక చిన్న గంపలో నెత్తి మీద తట్ట పెట్టుకుని కూరగాయలు అమ్ముకుని ఇల్లు తిరిగి దేవుడు ఆవిడని ఆశీర్వదించమన్నాడు. ఆవిడ బాగా ప్రార్థన చేసేది. అక్కడ గుంటూరు జిల్లాలో ప్రాంతంలో ప్రార్థించాను, దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. 5 బిడ్డలు కూడా చక్కగా ఆశీర్వదించబడ్డారు. చిన్న వాహనాలు కొనుక్కున్నారు. ఆ వాహనాల మీద చక్కగా ఓనర్లు అయ్యారు. వాళ్ళ స్థితి ఎలా ఉందంటే చిన్న తాటాకింట్లో ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ఆశీర్వదించమన్నాడో ఆ ఇల్లంతా తిరిగి తైలంతో అభిషేకించి ఆశీర్వదించి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మీరు భయపడాల్సిన పని లేదు అని నేను వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళకి తెలియజేశాను. తెలియజేసిన తర్వాత దేవుడు 5 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు యవనాసంలోకి వచ్చేపాటికి తలా ఒక చిన్న మినీ ట్రాన్స్పోర్ట్ లాంటి లారీలు ఇచ్చాడు. చక్కగా ఆశీర్వదించబడ్డారు. బాగుంది పరిస్థితి అంతా. ఇక ఈవిడ దేవుడిని మర్చిపోయింది. ఒక రోజున ఒక వాహనం, వాళ్ళ కుమారుడి యొక్క వాహనం చిన్న యాక్సిడెంట్ గురైంది. దాంట్లో ఎవరో చనిపోలేదు, ఎవరికి ఏ బాధ కలగలేదు. చిన్న యాక్సిడెంట్, దాదాపుగా ఒక 20,000 30,000 పెడితే మళ్ళా దానిని బాగు చేసుకోవచ్చు. పెద్ద ప్రమాదం జరగవలసింది, చిన్న యాక్సిడెంట్ జరిగింది. దేవుడు తప్పించాడు దాని నుంచి. తప్పించిన తర్వాత ఆ దారి గుండా మేము వెళ్తా ఉన్నప్పుడు ఆ యాక్సిడెంట్ ఏంటని చూద్దామని వెళితే
ఆవిడ అటువైపు తిరిగి ఉంది, మాట్లాడుతూ ఉంది. మాయదారు దేవుడు, ఈ దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి మాకు అన్ని కష్టాలే అని మాట్లాడుతూ ఉంటాం. ఈ దేవుడి దగ్గర నమ్ముకున్న దగ్గర నుంచి మాకు అన్ని కష్టాలే, మాకు అన్ని ఈ బాధలే, ఈ దేవుడిని వదిలేద్దాం అని చెప్పి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. ప్రార్థన చేసి వీధులమ్మట తిరిగి కూరగాయలు అమ్ముకున్నటువంటి సహోదరిని, ఆ బిడ్డలను చక్కగా దేవుడు 5 ఇళ్ళు లైన్గా ఉంటాయి, వాళ్ళు 5 ఇళ్ళు డాబా ఇళ్ళు కట్టించాడు, ఆశీర్వదించాడు, వాళ్ళకి కావలసినవన్నీ అనుగ్రహించాడు, పేద స్థితి నుంచి లేవనెత్తాడు. అవన్నీ మర్చిపోయింది. అవన్నీ మర్చిపోయి సరే ఒకసారి ఈ మాయదార దేవుడినే నువ్వు వదిలేదు కానీ ఒక్కసారి నా వైపు చూసి మాట్లాడే అనుకన్నా, మేము కారు దిగి వెళ్ళి అసలు ఎవరికైనా ఏమైనా అయిందా అని చెప్పి చూద్దామని వెళితే ఆ సహోదరి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. గమనించండి, నా వెనక తిరిగి అయ్యా అయ్యగారు మీరు ఎప్పుడు వచ్చారు అయ్యగారు అంటారు. అసలు నీ స్థితి ఏంటి? దేవుడిని నమ్ముకుంటే నీకు బాధ కలిగిందా? ఈ దేవుడిని నమ్ముకుంటే నీకు నష్టం కలిగిందా అని అడిగేసరికి అయ్యా క్షమించండి అయ్యా అంటే, క్షమించడానికి నేను కాదు దేవుడిని అడుగు, నీ స్థితి ఏమిటి, అసలు నువ్వు ఎలా ఉండేదానివో చెప్పు ఇక్కడ వాళ్ళందరికి ఒకసారి అన్నా. అయ్యా అయ్యా అంటుంది, చెప్పలేకపోతుంది. అంటే ఆ రోజు పట్టు చీర కట్టుకుని నగలన్నీ మెడలో వేసుకుని ఒక బండి వేసుకుని రాగానే అన్ని మర్చిపోయింది. దేవుడు చేస్తున్నటువంటి మేలులని కూడా మర్చిపోయి దేవుడిని దూషిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఓర్పు కలిగి దేవుడు మనల్ని ఏమి చేయమంటున్నాడు, ఎలా ప్రవర్తించమంటున్నాడు, ఏ విధంగా మనల్ని ఆశీర్వదించడం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాజు అయినటువంటి సౌలు, నేను రాజుని, నేనంటే ఏమనుకున్నా, ప్రవక్త ఎవడు అని చెప్పి ప్రవక్తను తిరస్కరించినటువంటి వాడు. ఎప్పుడైతే దేవుడు నియమించినటువంటి ప్రవక్తను తిరస్కరించాడు, దేవుడు నియమించిన దైవజనుడిని తిరస్కరించారు, తనని అభిషేకించినటువంటి దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడో అది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు. ఓపిక లేదు. రాజు అయిపోయి నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. కానీ రాజు పని రాజు చేయాలి, యాజకుడు పని యాజకుడు చెయ్యాలి. ఆ యాజకత్వం చేసే పనిలో ఈ రాజు వెళ్ళాడు కనుక ఆ రాజు తన రాజరికాన్ని కోల్పోయాడు. ప్రియ సహోదరి సహోదరు, అందుకనే ఓపిక కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, మన జీవితంలో ఏమి చెయ్యాలని అనుకుంటున్నాడు, మన జీవితాలను ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అనే దాని గురించి ఆయన ప్రణాళిక మన మీద ఏమున్నది అనే ఆలోచనతోటి చక్కగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. 25 సంవత్సరాలు కనిపెట్టాడు అబ్రహాము తనకు సంతానం కలగడానికి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసేపు దాదాపుగా 13 సంవత్సరాలు కనిపెట్టాడు. 13 సంవత్సరాల వయసులో జైలుకు వెళ్ళాడు. 13 సంవత్సరాల వయసులో అన్నలు చంపాలని చూశారు. కానీ దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చేటువంటి మహిమ, దేవుడిచ్చేటువంటి ఉన్నతమైన స్థితి కోసం దేవుణ్ణి దూషించకుండా దేవుణ్ణి స్తుతిస్తూ కనిపెట్టుకుని ఉన్నాడు. కనిపెట్టినాడు. రోజు రానే వచ్చింది, దేవుడు నియమించేటువంటి రోజు. దేవుడు ఆయన మీద పెట్టుకున్న ప్రణాళికను నెరవేర్చే రోజు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రాజుకి ఒక కలకల చేశాడు దేవుడు. దేశపు రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది, అతను తీసుకురండి అర్జెంట్ గా, కొత్త బట్టలు చూడండి, బంగారపు మెడలో బంగారం హారం వేయండి. ఆ మాట ఉంటది, అసలు ఎంత బాగుంటుందో ఆ మాట. యేసేపుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు ఆ మాట చదివితేనే అసలు ఎంత బాగుంటది అంటే చూడండి, ఒకసారి ఆ మాట చదువుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 41వ అధ్యాయం చూడండి. ఆదికాండము దేవుడు యేసేపుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. 41వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగము తీసుకొనవలెను.
రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలే వివేక జ్ఞానము నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, జైలు బానిస చంపడానికి ప్రయత్నించారు, కానీ దేవుడు తగిన సమయం అందు తీసుకుని వస్తే అక్కడ ఏమన్నారు? హల్లెలూయా. జనులు కేకలు వేశారంట వందనం చేయండి అని. చూడండి, దేవుని హెచ్చింపు, దేవుని కరుణా హస్తం కింద మనము దీనులై ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యోసేపుకి దేవుడు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడో చూడండి. ఈ రోజున మనము మన దగ్గర గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి ధాన్యం ఉంటుంది. ఆ ధాన్యం తీసుకుని వెళ్ళి ఎఫ్సిఐ గోడౌన్లు అనగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ గోడౌన్ లో నిల్వ చేస్తారు ఒక 5 సంవత్సరాలకు అడ్వాన్స్ గా. అది కూడా బైబిల్లో నుంచే వచ్చింది. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి. ఆహారము వచ్చే సంవత్సరాల్లో కరువు వస్తుంది. మన దేశంలో పోయినటువంటి గత 15-20 సంవత్సరాల క్రితం భయంకరమైన కరువు, పంటలు పండలేదు, జనులు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఏం చేశారంటే ఆ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ ఉన్నటువంటి ఆ బియ్యాన్ని, ఆ యొక్క సరుకులన్నీ కూడా తీసుకుని వచ్చి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆలోచన చేయండి. అనగా ఆహారము సిద్ధపరచుట, ఆహారము దాచిపెట్టుట, ప్రజలను పోషించడానికి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుని వలననే సాధ్యమవుతుంది. చూడండి, ఆ రాజేమి క్రైస్తవుడు కాదు, ఆ రాజేమి యూదుడు కాదు. అతడు వేరే జాతికి చెందినవాడు, వేరే రాజ్యానికి చెందినవాడు, దేవుని ప్రజలంటే పడనటువంటి వాడు. అటువంటి రాజు యోసేపుతో ఏమన్నాడు చూడండి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు. దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఓపికతో ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు వస్తుంది. కానీ ఓపిక లేకుండా ఇష్టానుసారంగా లేఖిగా ప్రవర్తిస్తే రాదు, వ్యర్థంగా ప్రవర్తిస్తే రాదు. ఈ సౌలులాగా ఇష్టానుసారంగా నేను రాజునని చెప్పి గర్వపడితే రాదు. గర్వపడే వారిని లేక తమకు తామే జ్ఞానులు అనుకున్నటువంటి వారిని దేవుడు తీసేస్తాడు. దేవుడు కూడా తీసేయండి. వాళ్ళ గర్వమే వాళ్ళని తీసివేసేలాగా చేస్తారు. దీనులుగా దేవుని సన్నిధిలో, దీనులుగా దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళగా మనము జీవిస్తే దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుని చెరసాలలో నుంచి తీసుకుని వచ్చి ఏ విధంగా సింహాసనం మీద కూర్చుని పెట్టి అతడు ఎరుగునటువంటి రాజ్యంలో జనులందరి చేత వందనములు చేయడని ఆ కేకలు వేశారు. హల్లెలూయా. ఆ మాట వింటుంటే నా ఒంటి మీద రోమాలను నిక్కబడుచుకుంటే ఎప్పుడు చదివినా అంటే దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఓపికతో మనం ఉంటే ఆయన సన్నిధిలో కనిపెడితే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి. చూడండి, తండ్రి ఇంటి నుంచి గోతులోకి వెళ్ళాడు, గోతులో నుంచి బానిసగా వెళ్ళాడు, బానిస నుంచి చెరసాలలోకి వెళ్ళాడు, చెరసాల నుంచి రాజ్యానికి అధిపతిగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్, ఆయన విధేయత కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మనస్సును ఎరిగి ప్రవర్తించాడు. చూడండి, దేవుడు తనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని మాత్రం ఎక్కడికి వెళ్ళినా మర్చిపోలేదు. ఎన్ని ఆపదలు వచ్చినా మర్చిపోలేదు. బానిసైనా మర్చిపోలేదు. చెరసాలలో ఖైదీగా ఉన్నా కూడా మర్చిపోలేదు. ఇంకా లోతుగా చెప్పాలంటే చెరసాలలో కూడా
ఆ జైలు అధికారి యోసేపుని చెరసాలలో ఉన్న వాళ్ళందరి మీద కూడా అధికారిగా నియమించాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా యోసేపు హెచ్చించబడ్డాడు కానీ తగ్గించబడలేదు. చూడండి, గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏం చేయాలంటే గర్వపడకూడదు. ఎదటి వాళ్ళకి సహాయం చేసే రీతిలో ఉండాలి. ఆ రాజు దగ్గర నుంచి ఇద్దరు, ఒక భక్షకుడు అనగా భక్ష్యాలు అందించేటువంటి వాడు, భక్షకుడు కాదు క్షమించండి, అతడు దేవుడి ఫరోకి ఆ అన్నము లేదా పానీయం అందించేటువంటి వాడు. వాళ్ళిద్దరూ అసలు చెరసాలకు రావడం ఏంటి, యోసేపుని చూడడం ఏంటి, తర్వాత వాళ్ళు మర్చిపోవడం ఏంటి, సమయం వచ్చినప్పుడు మరలా వాళ్ళు అక్కడ చూడండి, ఇక్కడ 40వ అధ్యాయం చూడండి, 40వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించిన కాబట్టి నీ క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కనికరించి కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము, ఏలనగా నేను హెబ్రీల దేశంలో దొంగిలిన పడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేను కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను, మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను, పక్షులు నా తల మీద నా గంపలన్నీ వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయమని ఉత్తరం ఇచ్చాను. దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని స్పష్టంగా తెలియజేసేవాడు యోసేపు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఆత్మ దేవుడు యోసేపుని చక్కగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా, గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూడండి, మరొక వాక్యం చూద్దాం. దేవునికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. నెహెమ్యా గ్రంథము 9:30 చదవండి, మాటలు చదవండి అమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 9:30 చదవండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 9:30. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రజలను ఓర్చుకున్నాడంట దేవుడు. అనేక సంవత్సరములు ఓర్చుకున్నాడు. అనేక సంవత్సరములు ప్రజలను దేవుడు ఓర్చుకుని ఆయన చిత్తంలో, ఆయన ఆ కనికరంలో ప్రజలందరినీ కూడా ఓర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఓర్చుకున్నాడు అని చెప్పి నెహెమ్యా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఈ ప్రజలందరినీ ఓర్చుకోవడానికి దేవునికి ఎంత ఓపిక కావాలి. అదే దేవుని సన్నిధిలో ఉన్న మనకి చాలాసార్లు ఓపిక ఉండదు. ఒక రోజులోనే అన్ని జరిగిపోవాలి, ఒక రోజులోనే ఆశీర్వదించబడిపోవాలి. యేసు ప్రభు దగ్గరికి రాగానే ప్రతి ఆశీర్వాదం వచ్చేస్తుందండి, ప్రతి ఆశీర్వాదం వచ్చేస్తుందని చెప్పి ఈ కొంతమంది మిస్గైడింగ్ స్పిరిట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ పాపం గడుపుకోవడానికి ఏం చెప్తారంటే ఈ అమాయకులైనటువంటి ప్రజల్ని మిస్గైడింగ్ చేస్తూ ఉంటారు. ఈ రోజే నీకు కారు వచ్చేస్తుంది, ఈ రోజే నీకు బంగ్లా వచ్చేస్తుంది. దేవుడు మానవుని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా క్రమమైన పద్ధతిలో ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కావలసినటువంటి అర్హతలు ఆ మనుషులకు ఉన్నాయా లేదా అని ప్రభువు గమనించి చూస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
అంతేగాని ప్రభు దగ్గరికి రాగానే ఈ రోజు నేను పెద్ద బిల్డింగ్ కట్టేస్తా, ఈ రోజే కోటీశ్వరుడు అయిపోతా అనుకుంటే మాత్రము అది అలా ఎవరైనా మీతో చెప్తే అది చాలా చాలా పొరపాటు అండి. అది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. అలాగని అడ్డగోలుగా ఆశీర్వదించేవాడు కాదు. ఒకవేళ నువ్వు ప్రాణం పోతూ ఉంటే ఆ సమయంలో ప్రాణాన్ని కాపాడుతాడు దేవుడు. ఆ సమయంలో నిన్ను ప్రాణం నుంచి నీ ప్రాణం పోకుండా కాపాడి నేను రక్షిస్తాడు. ఆ డాక్టర్లకు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు. వాళ్ళ వల్ల కాదంటారు కొంతమంది డాక్టర్లు. ఏమంటారంటే మా వల్ల కాదండి, దేవుందయ్య అంటారు. ఆ సమయంలో దేవుడు పని చేస్తాడు నీ జీవితంలో. దేవుడు నీకు ప్రాణం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎవడైనా నిన్ను శపించాలనుకున్నా కూడా దేవుడు శపించనివ్వడు. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 25వ వచనం 19వ వచనం చదువుతాను. ఫస్ట్, దేవుడు అబద్ధమానుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను అంటున్నాడు. ఇక్కడ బిలాము అనే ఒక ప్రవక్త ఒక రాజు తీసుకొచ్చి ఆ ఇశ్రాయేల్ ప్రజలు బాగున్నారు, ఆ ఇశ్రాయేల్ ప్రజలు అభివృద్ధి చెందారు, ఆ ఇశ్రాయేల్ ప్రజలు నా మీద ఎప్పుడు దాడి చేస్తారో నాకు తెలియదు, నువ్వు వెళ్ళి వాళ్ళని శపించు. కొంతమంది చెప్తాడు, నా నాలుగు మీద మచ్చ ఉంది, నేను శపిస్తే నువ్వు శపించబడతావు, నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నేను ఏదంటే అది జరుగుద్ది అంటారు. వాళ్ళ నాలుగు మీద మచ్చ కాదు, ఒళ్ళంతా మచ్చలు ఉన్నాయి. దేవుడు మనకి కాపుదలగా ఉంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉంటే, దేవుని చిత్తానుసారంగా నీవు దేవుణ్ణి ప్రేమించి ఆయన చిత్తంలో నిలబడి ఉంటే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాడు ఒళ్ళంతా మచ్చలుండని, కాళ్ళంతా మచ్చలుండని, ఆ కళ్ళ నిండా మచ్చలుండని, వాడిని శపించినా కూడా ఏ శాపము కూడా నిన్ను ఏమి చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమన్నాడు ఈ ప్రవక్త, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు యొక్క జయ ధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గుర్రుపోతు వేగం అంటే వేగము వారికి కలదు. వాళ్ళని ఏమీ చేయలేవు. వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడని ఒక ప్రవక్త ఇంకొక రాజుకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు నీ జీవితంలో ఉన్నాడు, నీకు చలనము లేదు. ఏ శాపము, ఏ రోగము, ఏ పాపము లేక ఎటువంటి శాపాలు కూడా, ఎటువంటి మంత్రాలు కూడా, తంత్రాలు కూడా నీ మీద పనిచేయవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, యాకోబు వంశస్థులకు 23వ వచనం చూడండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును. నీకు ఎప్పుడు ఏది కావాలో, ఏ కాలంలో, ఏ రోజులో, ఏ స్థితిలో నీవు ఎలా ఉండాలో దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడని చెప్తున్నాడు. ఆయా కాలంలో, ఆయా సమయములలో. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, పూర్వ కాలమందు నానా విధములుగా మన పితరులతోటి నానా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు. నువ్వు ఓపికగా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓపిక ఉండదు, లేకిగా ప్రవర్తిస్తాడు. లేఖితనం, లేజీ స్పిరిట్స్. దాని ఇంగ్లీష్ లో లేజీ స్పిరిట్స్. ఇఫ్ యు ఆర్ లేజీ, God never answered your prayers, never heard your prayers. Who you are maybe, నువ్వు ఎవరైనా సరే, నువ్వు 100 సంవత్సరాలు చర్చికి వెళ్ళు, నువ్వు లేఖిగా ప్రవర్తించి, లేజీగా ప్రవర్తించి, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తుంటే నువ్వు చేసే ప్రార్థన చర్చి పైకప్పు కూడా దాటదు.
నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదించడు, ఆయన కృపను బట్టి ఆశీర్వదిస్తాడు. లేదా నన్ను బట్టి దేవుడు ఆశీర్వదించడు, ఆయన కృపను బట్టి మాత్రమే. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకోడు. నువ్వెంత జ్ఞానివైనా, నువ్వెంత అపర కోటీశ్వరుడు అయినా, లేదా నువ్వెంత భేదవాడవైనా సరే, భేదవాడండి యేసు ప్రభు మమ్మల్ని ఆదరిస్తాడు అనుకోవచ్చు, కానీ ఆయన చిత్తములో ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నీవు జీవించకపోతే ప్రభువు మాత్రం ఏ మాత్రం కూడా ఆయన ఆలకించడు. ఆయన చెవులు, ఆయన కన్నులు నీతిమంతుల ప్రార్థన వైపు తిరిగి ఉన్నాయంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 24వ వచనం చూద్దాం. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలెను లేచును, అది సింహం వలె నీకు నిలిచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలకు నీవు ఏ మాత్రమును వారిని శపింపనవద్దు, దీవింపనవద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా? ఈ బిలాము అనేటువంటి వాడు ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల రాజ్యాలందరిలో పెద్ద ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఏమండి, ఈ బిలాముని ఎక్కడికైతే తీసుకుని వెళ్ళి ఆ రాజ్యాన్ని శపించు అంటే ఆ రాజ్యం నాశనం అయిపోయేది. కానీ ఈ బాలాక్ అనేటువంటి వాడు ఇశ్రాయేలు ప్రజల మీద తీసుకుని వచ్చాడు ఆ వ్యక్తిని. అతడు బయలు ప్రవక్త, కానీ బయలు ప్రవక్త కూడా దేవుడు అంటే భయం వేసింది. అక్కడ యెహోవా నాతో మాట్లాడాడు, వాడు నా ప్రజలు, వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళని ఏమాత్రం కూడా నువ్వు శపించకూడదు, నువ్వు వారిని దీవించాలని మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే మరలా చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి శాపానికైనా మీరు భయపడాల్సిన పని లేదు. శ్రమ, ఓర్పు, శ్రమ ఏం చేస్తుంటే ఓర్పును కలగజేస్తుంది. ఆ ఓర్పుతో దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా నీవే మాకు దిక్కు అని ఎప్పుడైతే నీ కన్నులు ఆకాశం వైపు ఎత్తుతావో, ఈ లోక సంబంధమైన శాపాలు, పాపాలు, సాతాను దాడులు, శాపాలన్నీ కూడా ఎవడైతే వచ్చి నిన్ను శపిస్తాడో, మంత్ర ప్రయోగాలు చేస్తారో, అవన్నీ కూడా వాళ్ళకే తగులుతాయి. చూడండి, గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా నాకు చెప్పినవన్నీ కూడా నేను చెయ్యాలి అని చెప్పాడు. ఒక మంత్రగాడు, తంత్రగాడు, అతను దేవుని ప్రవక్త కాదు బిలాము. గమనించండి ప్రియ సహోదరి సహోదరులు, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క దీవెన కావాలి అంటే ఓపికగా ఉండాలి. యోసేపుని దేవుడు ఏ విధంగా హెచ్చించాడు. దానియేలు దేవుని చేత ఏర్పరచబడిన ఒక యవ్వనస్తుడు. దానియేలు దేవుని చేత ఏర్పరచబడిన ఒక యవ్వనస్తుడు తన జీవితం పాడైపోతుంది, తన జీవితం చంపబడటానికి సిద్ధంగా ఉంది, ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉందని తెలిసిన కూడా ఓపికగా దినమునకు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీ తెరిచి దేవుని వైపు చూచి ప్రార్థించేవాడు. అటువంటి సిచ్యువేషన్ నీకు వస్తే, అటువంటి పరిస్థితి నీకు వస్తే, దేవుని దగ్గర నిలబడతావా, దేవుని సన్నిధిలో ఉంటావా? ఒకసారి పరిశీలించుకోండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇదే బిలాము గురించి ఒకసారి చదువుదాం. 24వ అధ్యాయంలో ఒకసారి చదువు. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునిపటి వలె శకునములను చూచుటకును వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కనులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుట చూచినప్పుడు, హల్లెలూయా, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా. ఒక మంత్రగాడు, శకునాలు చూసేవాడు, వాడి జీవితాన్ని మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి మనసును తిప్పేశాడు. యెహోవా ఆత్మ అతని మీదకి వస్తే అతడు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏమంటాడు చూడండి, కిందకు వచ్చి, బయలు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వారికి వచ్చిన దేవోక్తి, దేవ వాక్కులను వినిన వారి వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. దేవుడి నుంచి ఒక దర్శనం కలిగింది ఒక మంత్రగాడికి, ఒక శపించేవాడికి.
ప్రజలను ఎల్లప్పుడూ బాధ పెట్టేవాడికి దేవుడి దగ్గర నుంచి దర్శనం వస్తే ఆ దర్శనాన్ని చూసి మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏమని? అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. హల్లెలూయా. ఈ రోజు నా దేవుని బిడ్డల మీదకి ఆశీర్వాదాలు కుమ్మరించడానికి దేవుడు కొంతమంది దైవజనులను ఏర్పరచుకుంటే ఆ దైవజనుల మీద తిరుగుబాటు చేసేవాడు ఎంతో మంది ఉన్నారు. ఆ తిరుగుబాటు కావాల్సింది ఓర్పు కావాలి, వినయం కావాలి, విధేయత కావాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనుని విషయంలో ఏదైనా నీవు తప్పు చేస్తే వెళ్ళి ఆ దైవజనుని క్షమించమని అడుగు. లేకపోతే నీ ఇంట్లో శాపమే ఉంటుంది, నీ ఒంట్లో రోగమే ఉంటుంది, నువ్వెప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటావు. ఎందుకంటే దేవుడు నీవిచ్చిన నిజమైనటువంటి దైవజనునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే ఏమవుతావు తెలుసా? నీ జీవితంలో ఎప్పుడు శాపం ఉంటుంది, శాపం వచ్చేస్తుంది నీ మీదకి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా ఏదో ఊపుకుంటూ వెళ్తాం కాదు, రకరకాలుగా వేసుకుని ఇష్టానుసారంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటం కాదు. చాలా జాగ్రత్తగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆచార ప్రకారంగా వెళ్ళి ఏదో మా తాత, మా ముత్తాత, నేను, మా కుటుంబము, మేమందరం క్రైస్తవులు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేశాడు అని గర్వపడితే ఆ గర్వపడేవారు ఆ గర్వాన్ని బట్టి రాజైనటువంటి సౌలు ఏ విధంగా తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడో అలాగే నీ జీవితంలో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, బి కేర్ఫుల్ అబౌట్ గాడ్, డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆటలాడుకోవద్దు. నువ్వు చేసేది నువ్వు చేస్తూనే దేవుడు దేవుడు అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. కొన్నాళ్ళు ఛాన్స్ ఇస్తాడు నీకు. యవ్వనం, నడి వయసు, వృద్ధాప్యం, 3 ఛాన్సులు ఇస్తున్నాడు దేవుడు. ఎంత కరుణామయుడైనటువంటి దేవుడు, ఎంత ఓపిక కలిగి నీ కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరు, ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు ఈ శపించేవాడు వచ్చి శపిస్తున్నాడని తెలియదు. కానీ దేవుడు ఆ శాపగ్రస్తుడిని, శపించేవాడిని దేవుడు తన ఆత్మ ద్వారా ఆపుతాడని ఈ ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజల మీద అంత కాపుదల ఉంది కాబట్టి చిన్న దేశం అండి. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఎక్కువ ఉంటదేమో, అంతే. ఆ దేశాన్ని చుట్టూ 17 శత్రు దేశాలు ఏమీ చేయలేకపోతున్నాయి. కేవలము దేవుని యొక్క కృప ఆ దేశం మీద. దేవుడు పట్టణాన్ని ఎన్నుకోడు, ఎందుకంటే అది ప్రపంచానికి నడిబొట్టుగా ఉన్నది. ఆ పట్టణం ఇశ్రాయేలు దేశం ప్రపంచానికి నడిబొట్టులో ఉంది. ప్రపంచానికి నేను దేవుడని ఆయన ఆ దేశంలో పుట్టాడు. అదొక జాతిని ఎన్నుకున్నాడు. ఒక జాతి ద్వారా ఆ జాతి మానవ జాతి పొందినటువంటి శాపం నుంచి విడిపించడానికి ఒక జాతిని ఎన్నుకుని ఆ జాతిలో నుంచి దేవుడు వచ్చి ప్రజలందరినీ రక్షించడానికి ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయనే మనల్ని పెంచి పోషించేవాడని, మనకు కావలసినవన్నీ అనుగ్రహించేవాడని ఆయన నిరూపించుకోవడానికి ప్రపంచ నడిబొడ్డైనటువంటి ఇశ్రాయేలు దేశంలో జన్మించి ప్రపంచానికి తన యొక్క త్యాగాన్ని, తన యొక్క ప్రేమను, తన యొక్క శ్రమను అన్ని చూపించి మీరు ఈ విధంగా ఉండాలని ఒక మాదిరిగా చూపించి వెళ్ళినటువంటి వాడు. అటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఓపికగా జాగ్రత్తగా ఎదురు చూడాలి. 5 నిమిషాలు ప్రార్థన చేసి 3 గంటలు గొణుకుతారు చాలా మంది. గొడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండంలో గొడిగారంట, అందుకని సణుగుడు కాండం అని వస్తుంది. దీనికి చరిత్ర ప్రకారంగా సణుగుడు కాండం, సణుగుతా ఉన్నారంట ఎప్పుడు కూడా. కానీ దేవుడు వాళ్ళని కాచే కాపుదల వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు మనల్ని ఏ రకంగా కాస్తున్నాడు, ఏ రకంగా మనల్ని జాగ్రత్తగా ఆయన హస్తాల్లో భద్రపరుస్తున్నాడు, ఏ రకంగా మనల్ని పోషిస్తూ ఉన్నాడని జనాలకి అర్థం కావట్లేదు. లేదా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలకి అర్థం కావట్లేదు. ఏదో భోజనం వస్తుంది తింటున్నాము, ఏదో వస్తుంది మా తల్లిదండ్రులు పెడతారు అనుకుంటున్నారు. కానీ దేవుని దగ్గర నుంచి నీకు భోజనం వస్తుంది. దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆ భోజనం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారని ఆలోచన కూడా కొంతమందికి ఉండదు.
దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి ఈ రోగములు, ప్రపంచం మునుపెన్నడూ చూడనటువంటి భయంకరమైనటువంటి శ్రమ ప్రపంచానికి వచ్చింది. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎవరికి ఏమవుతుందో తెలియదు. ప్రపంచం అంతా వణుకుతా ఉంది. చాలా మందికి అదేం పట్టట్లేదు, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాడెవడో అంటాడు ఇవాళ చస్తే రేపటికి రెండు అంటాడు, కానీ చచ్చిన తర్వాత అసలైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. చనిపోయిన తర్వాతే. నువ్వు బ్రతికుండగా ఏమీ లేదు, ఏదో నాటకం డ్రామా ఆడుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నువ్వు. కానీ ఇక్కడ నువ్వు చేసిన డ్రామాలు, నాటకాలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నువ్వు డ్రామా ప్లే చేసుకుంటే ఆ డ్రామా లాగా ఉంటుంది నీ జీవితం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. చూడండి నా మాటలు. హల్లెలూయా. 9వ వచనం 24:9 చదువుతున్నాను. అతడు కృంగి పండుకొనెను, అతని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అతడు అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారులు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము, నేను నిన్ను మిక్కిలి ఘనపరచదని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచిన నేను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేను. యెహోవా ఏమి సెలవిచ్చును అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చింతగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లా నేను బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని వించనరిగిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఎదోమును షయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణంలోని శేషమును నశింపజేయును. మరి అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లను, అమాలేకు అన్య జనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే. చూడండి, దేవుడు ఒక మంత్రగాడితో మాట్లాడి తన ప్రజలను ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు, తన ప్రజలను ఏ విధంగా కాపాడబోతున్నాడు అనేది స్పష్టంగా తెలియజేశాడు. దేవుని కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క దీవెన నీ మీద నా మీద ఎలా ఉందో చూడండి. ఈ రోజున సజీవులమై ఉన్నాం, ఈ రోజున ఆహారం దొరుకుతా ఉంది, ఈ రోజున క్షేమంగా ఉన్నాం. ఇదంతా కూడా దేవుని కృపను అర్థం చేసుకోండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, కొన్ని విషయాలు గమనించట్లేదు చాలా మంది. దేవుడు అంటే వెర్రిగా వెకిలిగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. యేసు ప్రభు అండి, తెలుసులే యేసు ప్రభు గురించి, అదొక మతం, లేదే అదొకటి ఏదో అదొక ఇది అని మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ సర్వశక్తులైనటువంటి దేవుని గురించి మీరు చరిత్రలో చూసుకోండి. నాట్ ఓన్లీ బైబిల్, మీరు పండితులు రాసినటువంటి చరిత్రలో మీరు చూసుకున్నప్పుడు సర్వశక్తులైనటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, తన ప్రజలను లేక మిగతా ప్రజలను ఏ విధంగా ఆయన ఆశీర్వదించాడు, నడిపించాడు
గమనించుకోండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు చూసుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:14. హల్లెలూయా. సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, చివరిగా ఈ మాట ముగిస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధైర్యం చెడిన వారు అక్రమార్కులకు ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలి. అక్రమంగా ప్రవర్తించే వారిని చాలా జాగ్రత్తగా ఉండు, ఇది దేవుని సన్నిధి. ఒకవేళ దేవుని సన్నిధిలో ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తే నీ జీవితం అంతమైపోతుందని స్పష్టంగా క్లియర్ గా చెప్పమంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలుకు తెలుసు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మొత్తం పఠించినటువంటి వాడు, యూదా మతాన్ని అవలంబించి ఆ మతం వలన ఏమీ కాదని, మార్గమైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకుని ఆయన చిత్తంలో జీవించడానికి వచ్చినటువంటి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, అక్రమము చేసే వాళ్ళు ఉన్నారు, అక్రమంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. అయితే బలహీనులకు ఓతమివ్వండి, బలహీనులను చేర్చుకోండి, వాళ్ళని ఆశీర్వదించండి. సమస్తమును విత్ ఆల్వేస్ కంట్రోలింగ్ యువర్ టెంపర్. వ్యర్థంగా మాట్లాడకూడదు, చక్కగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, పొగరగా మాట్లాడకూడదు. దేవుని బిడ్డలు మనం చెప్తున్న పొగరగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు సహించడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడు బుద్ధి చెప్తాడు నీకు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే నీ జీవితం ఏమవుతుందంటే అక్రమార్కుల జాబితాలో చేరుతుంది. నువ్వు ఆశీర్వదించబడవు, శాపానికి గురవుతావు. శాపం కావాలో ఆశీర్వాదం కావాలో తెలుసుకో. ఏసేపులాగా ఆశీర్వాదం కావాలి అంటే, ఏసేపులాగా నువ్వు దీవించబడాలి అంటే, ఏసేపు ఓపికగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. దానియేలు ఓపికగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. నెహెమ్యా రాజరిక వ్యవస్థను వదులుకొని వచ్చి దేవుని ప్రజలతో శాంతంగా సమాధానంగా ఉండి ఆ ప్రజలను ఆశీర్వదించాడు. ఆ ప్రజల కొరకు కష్టపడ్డాడు. మరి నీ స్థితి ఏమిటి? ఓపికగా ఉంటావా? ఓపికగా లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. నీ గర్వము, సౌలు రాజు ఓపికగా లేడు. దేవుని యొక్క మాటలను, దేవుడు చేసిన నియమాన్ని తిరస్కరించాడు. కాబట్టి ఎటువంటి స్థితి నీకు కావాలో అది నీ చేతుల్లో. దేవుడు మనల్ని రోబోట్లుగా తయారు చేయాలి. ఆయన బిడ్డలమైన మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రతను ఉపయోగించుకుంటావో లేకపోతే ఆ స్వతంత్రం నుంచి బయటకు వెళ్ళిపోతావు, అది నీ ఇష్టం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సహాయము, సన్నిధి, ప్రసన్నత మా పితరులకు ప్రభా సహాయం చేసినటువంటి దేవుడు. ఆ సహాయంలో నుంచి, ఆ వాక్యంలో నుంచి మా ద్వారా మాట్లాడినటువంటి దేవుడు తండ్రి, సహాయం చేయండి. మీ మాట విని మీ చిత్తానుసారంగా జీవించడానికి మీ బిడ్డలు ప్రభువా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి సిద్ధమైన మనసును అనుగ్రహించి మనం వేడుకొనిచున్నాం. మీరు ప్రేమించే దేవుడు ప్రభువా, మీరు అందించే రక్షణ, మీరు అందించే ఆశీర్వాదాలు వారు పొందుకోవడానికి, వాళ్ళు ఓపిక కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను. ప్రతి వారి కుటుంబము, ప్రతి వారి జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా మేమందరము ప్రభా జీవిస్తూ ఉన్నాము. ఈ ప్రపంచానికి వచ్చిన ఈ ఉపద్రవం నుంచి మీ బిడ్డలను కాపాడండి ప్రభా. బిలాము బిడ్డలను శపించలేకపోయాడు, ఎందుకంటే మీరు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. మీరు
ఎవడు శపించినా, ఎవరు ఏమన్నా సరే ప్రభు మీరు తోడుగా ఉంటే ఏ శాపము మా మీదకి రాదు, ఏ రోగము మమ్మల్ని ఏమీ చేయలేదని మీరు వాగ్దానం చేశారు. ఎందుకంటే మేము ఓపికగా మీ సన్నిధిలో ఉండాలి అని. ఆ ఓపిక మాకు అనుగ్రహించమని, మీ బిడ్డలకు అనుగ్రహించమని, వాక్యమును ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో మేము అడిగిన మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించు ప్రతి వారికి సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణమైన ఆశీర్వాదము, స్వస్థత, అపవాది క్రియలకు అనంతనాశనం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.